చాలా ఈ యొక్క అంశంలో మనకి 3 విషయాలు కనపడతా ఉంటాయి. ఏంటి ఆ అంశాలు అనంటే, యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు ఆయన బాధ్యతలు పూర్తి చేసుకొని 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపి పగలు రాత్రి చాలా పవర్ఫుల్గా సేవలోనికి అడుగు పెడుతున్న రోజులవి. సేవకి ప్రారంభం. ప్రతి దినము దేవునితో టైప్ అయిపోయి ప్రార్థనలో ఉన్నారు. ఉండిన తరువాత అపవాది చేత కొనిపోబడ్డారు. చాలాసార్లు అనుకుంటాము, ఇంత ప్రార్థన చేస్తున్న మనకి శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఇంత ప్రార్థన జరుగుతున్న మన ఇంట్లో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సులువుగా చేతికి అందినట్లుగా ఉండొచ్చు కదా అని రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండి మనం ఆలోచన చేస్తే మానవుడికి ఎటువంటి కష్టాలు వస్తాయో, ఎలాంటివి ఎదురవుతాయో అన్నీ యేసుప్రభు వారికి ఎదురయ్యాయి. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటుండగా ప్రతి మానవుడికి ఎలాంటివి ఎదురవుతాయో అలాంటి సమస్యలన్నీ కూడా ప్రభు వారికి ఎదురయ్యాయి. వాటన్నిటిలో విజయాన్ని ఎలా సాధించారు ఆయన ఒక సంపూర్ణమైన మానవునికి ఎగ్జాంపుల్గా ముందు నడిచారు. ఆయన నడిచి వెళ్తూ ఉంటుండగా ఆయన అంటున్నారు, నా అడుగు జాడలు గమనిస్తూ నా వెనకొస్తున్న నీవు, కొద్ది రోజుల్లో భూమిని వదిలిపెట్టబోతున్న నీవు భూమి మీద విజయాన్ని పొందుకుంటూ పరలోకానికి రా. నేను నీకున్నాను కదా, నీకు ముందు నడిచాను కదా, అవి చక్కగా చూడు అని మీతో నాతో చెప్తూ ఉన్నాడు. ఈ మాట అరణ్యములోనికి కొనుపోబడిన తర్వాత ఇప్పుడు దుష్టుడు ఒక విషయాన్ని ఎదురుగుంటా పెట్టాడు. 40 దినాలు అయిన తర్వాత మొట్టమొదట స్నానం చేసి ఓ భోజనం చేద్దామని అనుకుంటారు. ఆ బలహీనతని ఎదురుగుంటా పెట్టి అంటున్నాడు, ఇవేంటి రాళ్ళు కదా, ఈ రాళ్లకు నువ్వు ప్రార్థన చేస్తే రొట్టెలు అయిపోతాయి, ఆ రొట్టెలు నువ్వు గబగబా తినచ్చు అని చెప్తున్నాడు. దుష్టుడు యేసు ప్రభువును శోధించటానికి నిలబడ్డాడు. తన లోపల ఉన్న లోటు, తనకు అవసరమైన అవసరాన్ని ఎదురుగుంట పెట్టి వెలితిని చూపిస్తూ, కొరతను చూపిస్తూ, అవసరాన్ని చూపిస్తూ ఇది అని చెప్తూ ఉన్నాడు. ప్రభు వారు ఒక మాట అన్నారు. సాతాను మాట్లాడుతున్న సంగతి ఆయన గ్రహించారు. ఆయన ఒక్కటే అన్నారు, మనుషుడు రొట్టె వలన జీవించుడు కానీ దేవుని నోటి మాట వలన జీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యాన్ని అపవాదితో ఎదురు మాట్లాడి అపవాదిని నోరు మూయించారు. ఆ తర్వాత మరలా ఇంకో 2 విషయాల్లో శోధించాడు అపవాది. కానీ 3 మనం వివరించుకోవద్దు. మొట్టమొదటి మాట వివరించుకొని ఆపుదాం. 2వ మాట రేపు వారం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు అపవాది యేసయ్యను శోధించడానికి వచ్చాడు? అర్థం ఏంటి అని అంటే, యేసయ్యకు ఒక లక్ష్యం ఉంది. ఏంటా లక్ష్యము అని అంటే, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి దిగొచ్చారు. ఎందుకు అనంటే, దేవాది దేవుడు ఒక శాసనాన్ని రాశాడు. ఏమని? ఇదిగో నేరం చేసిన వారు శిక్షార్హులు, నేరం చేసిన వారు దోషులైన వారు శిక్షార్హులు, నిర్దోషులు పరలోక రాజ్యానికి వారసులు అని చెప్తూ ఉన్నప్పుడు, దోషులైన వారు శిక్ష అనుభవిస్తూ భూమి మీద మిగిలిపోతూ ఉన్నారు. వారి ఆత్మల పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో ఆలోచించిన తండ్రి ఏం చేశాడంటే, శాస్త్రాన్ని రాసినటువంటి ఆ తండ్రే మనకు బదులుగా ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. కానీ అక్కడ దుష్టుడికి ఒక విషయం తెలుసు, యేసు పరిపూర్ణమైన దేవుని కుమారుడు అని.
దుష్టునికి మరొక సంగతి కూడా తెలుసు, పరిపూర్ణమైన సంపూర్ణమైన మానవ రూపంలో ఉన్నాడు అని. మనిషికి ఉన్నటువంటి కాలేయం, మనిషికి ఉన్నటువంటి మూత్రపిండాలు, మనిషికి ఉన్న నాళాలు, మనిషికి ఉన్న రక్తనాళాలు, రక్తపు కణాలు, తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్రేవులు, బోన్స్, ఈ ఫ్లెష్, ఏమేమైతే శరీరంలో ఏమేమైతే దేవుడు ఇచ్చున్నాడో అదంతా యేసు ప్రభు శరీరానికి ఉంది. దుష్టుడికి తెలుసు కాబట్టి తన అవసరాన్ని ఎదురుగుంటా పెడుతూ వచ్చాడు. ఎలా అంటే అప్పటికి వాడికి తెలిసిన సంగతి ఏంటంటే ఇప్పుడు ఈయన ఉపవాసంలోంచి లేచి వెళ్ళి అద్భుతాలు చేస్తాడు. ఈ ఉపవాసంలో దేవుని ఆత్మను పరిపూర్ణంగా ధరించేశాడు. ఈయన వెళ్ళి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కోటాను కోట్ల ప్రజల జీవితాల్లో మేలు చేస్తాడు. కాబట్టి మేలు చేసే యేసును ఆపుతాను, దీవించే యేసును ఆపుతాను, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే యేసుని ఆపుతాను అని ఒక స్వనీతికి సంబంధించిన మాట అంటున్నాడు. ఏ ఇంత ప్రార్థన చేసావు కదా, ఇంత ప్రార్థన చేసావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోలేవా? చేసుకోగలవు. అద్భుతకరుడైన దేవుడు నీ తండ్రి, మన తండ్రి. దేవుడు చేయించగలడు, ప్రార్థన చేయి అంటున్నాడు. ప్రియమైన వర్లారా, యేసు ప్రభువుకి ఒక లక్ష్యం ఉంది. ఒక లక్ష్యంతోనే భూమి మీదకి వచ్చాడు. ఆ లక్ష్యంతోనే ప్రార్థనలోనికి వెళ్ళాడు. ఆ లక్ష్యంతోనే సాతాన్ని ఎదుర్కొంటున్నాడు. ఏంటా లక్ష్యము అని అంటే ఈ ప్రపంచ మానవాళ్ళంతటి కొరకు, శిక్షార్హులుగా అయిపోతున్న వారందరి కొరకు ప్రాణం పెట్టాలి, ఆ శిక్ష తాను అనుభవించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని చేయటానికి భూమి మీదకి వచ్చాడు. అది ఆయన లక్ష్యం. దుష్టుని యొక్క లక్ష్యం ఏంటంటే యేసు పైన ఉన్న ఆ లక్ష్యం, యేసులో ఉన్న ఆ లక్ష్యాన్ని నాశనం చేయాలని, నాశనం చేయాలని, నాశనం చేయాలని. ఈరోజున మన కంటి ముందు ప్రియమైన వాళ్ళరా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కానీ నీకంటూ ఒక లక్ష్యం ఉంది. నువ్వు కదలని వాడవు, వరగని వాడవు, ప్రభు పాదాల దగ్గర ఒదిగి బ్రతుకుతున్న బిడ్డవు. నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కానీ కదిపే ఉప్పిన ఇలాంటి సమస్య నీ మీదకి వస్తూ ఉంది, నడుస్తూ ఉంది. నీ ఆలోచన అంతా దాని మీదే మిగిలిపోతూ ఉంది. సపోజ్ మీరు ఈ స్థలంలో ఉన్నారు కానీ కొందరు ఇక్కడ లేకపోవచ్చు. మీ ఉద్యోగం మీదో, ఇచ్చిపుచ్చుకున్నట్టు మీదో, లేక రేపు జరగవలసిన సంగతో, మీ వ్యాపారమో, లేక మీ ఇంట్లో సమస్యో, మీ భార్యో, మీ బిడ్డలో, లేక మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న అనారోగ్యమో ఏదో రన్ అయిపోతుంది మీ లోపల. ఉప్పినలాగా తీసుకొచ్చి పెట్టేవాడు దుష్టుడే. దుష్టుడే. దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పక్కకు తప్పించగలిగిన వాడు వాడే. వచ్చాడు పక్కకు తప్పించటానికి, వైదొలిగిపోయేలాగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు వణకలేదు, బెణకలేదు. ఆ అవసరాన్ని చూశారు, ఆ కొరతని చూశారు, ఆ అవసరాన్ని చూశారు, దేనివైపు చూడలేదు. వీడితో మనం సంజాయిషి పలకక్కర్లేదు, ఖండించి మాట్లాడచ్చు అని మాట్లాడి నోరు మోయించారు. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ రోజే ప్రభువులో నుంచి స్వంతము, స్వార్థము, స్వనీతి బయటకు వచ్చిందనుకో, అవును ఈ రొట్టెలను రాళ్ళగా ఎందుకు చేసుకోలేను, చేసుకుంటాను, నా కొరకు చేసుకుంటాను అనేది వచ్చింది అంటే యేసు ప్రభువారు మన శిక్షణ భరించటానికి వచ్చినటువంటి ప్రతిష్టత అంతా ఆ నిమిషంలోనే కోల్పోవడం జరుగుతుంది. చాలామందికి నేను చెప్పే మాట ఒకటి, నా లోపల నా ప్రాణంతో కూడా చెప్పుకునే మాట అదే. ఏంటి అంటే ఏదొచ్చినా ఎలాంటిది వచ్చినా దాని కాన్సెప్ట్ ఏంటంటే నీ పైన దేవుడి ఇచ్చిన ప్రత్యేకమైన అభిషేకాన్ని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోవటానికే నీ వద్దకు శ్రమ వస్తుంది. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోవటానికే వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు సర్వాంగ కవచము ధరించుడి. నువ్వు సైనికుడివి. స్త్రీలారా మీరు కూడా సైనికులు. మీరు పురుషులతో సమానము. మనమందరము వధువు సంఘము.
ఒక్కడైన పురుషునికి నాజీరు చేయబడిన వారము, రేపు పెండ్లికి పడిన వారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మనమందరము రోషము కలిగిన వారు, మగసిరి కలిగిన వారము, ఆయన కృపలో ఎత్తబడవలసిన వారు. ఈ శరీరానికట సైనికుల యొక్క దుస్తులు కావాలట. నోటికి, కళ్ళకి, చెవులకి, చేతులకి, హృదయానికి, మనస్సుకి, కాళ్ళకి, అన్నిటికీ క్యాప్స్ కావాలి. ఎందుకంటే వాడు వేసేది అగ్ని బాణాలు వేస్తాడట, నువ్వు తొలగిపోవాలని. ఎక్కువ ఆలోచింప చేసి నీకున్న వేదన చుట్టూ, నీకున్న చింత చుట్టూ, నీ చుట్టూ ఉన్న బెంగ చుట్టూ ఆ వేదన పడేలాగా చేస్తాడు, అక్కడే ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత పడవలసిన అవసరం లేదు. చింత నువ్వు తీసుకొచ్చి పెట్టావురా. నేను నా లోపల ఉన్న లోటును పట్టుకొని, అయ్యో ఇది నాకు అవసరమే, ఇది నాకు అవసరమే అని నేను బెంగపడను. నువ్వు సిగ్గుపడి పారిపోవాలి. దుష్టుడు సిగ్గుపడి పారిపోతే మన నుంచి ఏం పారిపోద్ది చెప్పండి? మన దరిద్రం పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దరిద్రం పోతుంది. వాడు మనం ఆలోచించినంతసేపు వాడు అక్కడే ఉంటాడు. అందుకే శరీరానుసార్లు శరీర విషయములు యందును, ఆత్మానుసార్లు ఆత్మ విషయములు యందు లక్ష్యం ఉంచుతారట. ఈ రోజున ఏ విషయమందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు? ఏ విషయమందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. ఒక్కసారి ఆలోచన చేయి. మన శరీరంలో నుంచి ఎన్నో పోరాటాలు బయలుదేరుతూ ఉంటాయి. అన్నిటికీ సర్వాంగ కవచాన్ని వేసావా? శిరస్త్రాణము. ఏమండి నీ ఉదరమునకు, నీ పొట్ట భాగమునకు, తొడ భాగమునకు, మోకాలు భాగమునకు, పిక్కలు, పాదాలు అన్నీ కప్పేసేయాలి. దేంతో కప్పుతావయ్యా? దేవుని వాక్యంతో కప్పాలి. దుష్టుడు వేసేది ఎలా వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యంతో నువ్వు కలిసి ఉంటే ఆ పోరాటమే వేరుగా ఉంటుంది, ఆ పెనుగులటేకే అర్థమే వేరుగా ఉంటుంది. అందుకే యేసయ్య గారు రాసుకున్నారు, పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకుని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోచున్నాను, ఆగిపోను నేను సాగిపోచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఇది పోరాటం. యేసుతో కలిసి యేసయ్య లేడే, ఉప్పెన లాంటి సమస్య వచ్చిందే, అయ్యో ఇబ్బంది వచ్చిందే, నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నానే, కలవరం అయిపోతున్నానే అని నేను అనుకుంటే సాతాను ఎదుర్కొంటా చంకలు కొట్టుకుంటా ఉంటాడు.
అయిందా అయిందా, నీ దేవుడు ఉన్నాడని అంటున్నావు కదా, ఎక్కడున్నాడు? సమస్యలో నిన్ను ఇరికించేశాడు. చూసుకో, నీ ఒంటరితనాన్ని జ్ఞాపకం చేస్తాడు, నీ బలహీనతను జ్ఞాపకం చేస్తాడు. వాడు చంకలు కొట్టుకొని ఉర్రూతులుగుతూ ఉంటాడు. ఒక మాట చెప్తాను మీకు చింతను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని సంగతులు నాకు బయటకు వచ్చాయి. చింత ఉయ్యాల వంటిదంటండి. ఎలాగా ఉయ్యాల వంటిది. ఏంటి ఉయ్యాల అని ధ్యానం చేస్తే, ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నవారు పక్కనున్న మా ఉయ్యూరు ఉంది, ఉయ్యూరుకి తీసుకెళ్ళి దింపండి అని అంటే ఉయ్యాల తీసుకెళ్ళి దింపుతుందా? ఏమండి, దింపుతుందా? పక్కనున్న రాజమండ్రి తీసుకెళ్ళండి బాబు అని ఉయ్యాలతో చెప్పామనుకోండి, తీసుకెళ్ళి దింపుతుందా? దింపదు. కానీ అందులో మాత్రం ఊపుతుంది, లాలిస్తూ ఉంటుంది. ముందుకు పంపిస్తుంది, వెనక్కి రప్పిస్తుంది, ముందుకు రప్పిస్తుంది, వెనక్కి రప్పిస్తుంది. చింత ఉయ్యాలు ఊపుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు ఆ ఉయ్యాల్లో కూర్చున్నంత వరకు, అది ఊపుతూనే ఉంటుంది. గమ్యానికి మాత్రం చేర్చదు. కానీ అందులోనే నీరసించిపోతుంటావు, అందులోనే నవ్వుకుంటావు, అందులోనే ఏడుస్తావు, అందులోనే సమస్యలిపోతావు, అందులోనే పడుకుంటావు. కొంతకాలము దానిలో నువ్వు కూర్చున్నంత వరకు కూడా అది ఊపుతూనే ఉంటుంది. నువ్వు ఆలోచించినంత మాత్రాన బారెడు పెద్దదైపోదు, పొడుగైపోదు, జానడు తగ్గిపోదు. నువ్వు చింతపడినంత మాత్రాన పొట్టి జక్కయ్య పొడుగు జక్కయ్య అయిపోతాడా? ఏమండి, అవుతాడా? అవడు. నువ్వు చింతపడద్దు. నిన్ను ఉయ్యాల్లో ఊపినట్లుగా బెదురు పెడతా ఉంటుంది, కలవరపరిచేస్తూ ఉంటుంది, కంగారు కలిగిస్తూ ఉంటుంది. నీ లోపల ఒకటి పెడుతుంది, అదే దాని చుట్టూ తిరగమంటుంది. దాన్ని ఒక్క తన్ను తన్ని తోసే అవతలకి, సాతాన పా అను. ప్రియమైన వాళ్ళారా, నేను ఎక్కువ దేని గురించి చింతపడలేను, ఎక్కువ దేని గురించి ఆలోచించలేను. అయినా ఎక్కడో ఒక దగ్గర ఆలోచింపచేసే సంగతి నన్ను ఆపుతూ ఉంటుంది. ఆలోచించడం వేరు, ఓ మంచి సజెషన్ వస్తుంది. చింతపడటం వేరు, కృంగిపోతాం. అందులో ఆలోచించి ఒక మంచి మార్గంలో నిలబడితే ఆ దారి వేరుగా ఉంటుంది. ఆలోచనలో చింతకి చిక్కుపోయామనుకోండి, ఆ చిక్కు వలలో ఉండిపోయామంటే మనల్ని భయపెడుతుంది, సామాన్యంగా కాదు. సాతాను చంకలు కొట్టుకుంటూ ఉంటాడు. నువ్వెప్పుడైతే ఓ పాట పాడతావో, నీకు నచ్చినట్టు దేవుని బలంతో కూడిన పాట, లేదు ఒక మంచి వాక్కు, యెషయా ప్రవక్త ఇలా అన్నాడు కదా, ఇదిగో మీకా ఇలా అన్నాడు కదా, హబక్కుకు జీవితంలో ఇలాంటిది ఎదురైనప్పుడు ఇలా అన్నాడు కదా, నా జీవితంలో కూడా అది నేను చూస్తానని ఒక బలమైన మాట నువ్వు అనుకుంటే ఆ ఉయ్యాల నిన్ను వదిలి పారిపోతుంది. మొట్టమొదట చింత ఉయ్యాల్లో ఊపుతా ఉంటుందట. చింతను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు రెండో మాట జ్ఞాపకానికి వచ్చింది నాకు. ఏంటి అని అంటే, చింత ఒక చితి లాంటిదట. ఏంటంట అమ్మా? చితి లాంటిదట. అంటే బ్రతుకున్న మనిషికి జీవం లేకుండా చేసేస్తుంది, బ్రతుకున్న మనిషికి ఊపిరి లేకుండా చేస్తుంది. ఏమండి, ఈయనకు వయసు ఎంత అండి అంటే, ఒక 20 ఏళ్ళండి కుర్రోడికి. కుర్రోడా అండి? మరి తల వెంట్రుకలు ఎందుకండి పండిపోయినాయి? ఓ 40 ఏళ్ళు ఉంటాయేమోనండి అంటే, యాతనలండి, యాతనలు. 20 ఏళ్ళకే మా అబ్బాయి ముసలోడు అయిపోయాడు. ఇంకొకరు అంటున్నారు, మా అమ్మాయి 3వ తరగతి చదువుతుందండి, మా అమ్మాయికి ఇప్పుడే పండిపోయినాయి. ఆ 3వ తరగతి వాళ్ళకి 4వ తరగతి వాళ్ళకి ఎందుకు తల్ల పండిపోతున్నాయి? చింత. నీకేంటమ్మా చింత అంటే, బరికి వెళ్ళాలని, పరీక్షలు రాయాలని, సబ్జెక్టులు అర్థం కావట్లేదు, చింత. కాలేజీకి వెళ్ళాలి, చింత. ఉద్యోగానికి వెళ్ళాలి, చింత. పైనున్న అధికారులు వీళ్ళ మీద ఏలుబడి చేసేస్తున్నారు, చింత. వ్యాపారంలో అనుకున్నట్టు జరగటం లేదు, చింత.
ఆ చింత చితిని పేర్చినట్లుగా బ్రతుకున్న మనిషికి జీవం లేకుండా ముసలితనాన్ని, వృద్ధాప్యాన్ని తీసుకొచ్చేసి అనారోగ్యం పాలు చేస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అది ఎవరు పెడుతున్నారు అని అంటే మన చింత, మనల్ని ఆ చింతల్లో పడుకోబెట్టుకొని మన శరీరానికి మనమే చితి పేర్చుకొని ఆ దహన కార్యక్రమాల్ని మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, వద్దొద్దు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. యేసు ప్రభువుకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యమును నాశనం చేయటానికి యేసయ్యకు ఒక చింతను పెట్టాడు. ఒక చింతను పెట్టాడు అక్కడ. దీని చుట్టే తిరుగు, నువ్వు దీంట్లో ఉంటే సరిపోతావు. దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో భూమి మీద నాకు తెలియదు, కానీ ఈ చింతలోనే నువ్వు ఉండు, నా కార్యం సఫలమైపోతుంది అని. యేసయ్య ఎందుకు ఊరుకుంటాడు? కార్య సాధకుడు ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో మేలు చేయటానికి వచ్చినవాడు. నీ జీవితానికి, నా జీవితానికి ఒక విమోచన క్రయధనముగా నిలబడాలనుకున్నవాడు. ఆయన ఎందుకు చేతులకు కట్టుకొని కూర్చుంటాడు? ఒక్క తన్ను తన్నడంతే దేవుని వాక్యంతో పటాపంచలై పారిపోయే పరిస్థితులకు తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఎందుకు తరమటం లేదు? ఎందుకు దాన్ని లోపల పెట్టుకొని కూర్చుంటున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పైన దేవుని యొక్క అభిషేకం ఉంది. నీ లోపల నువ్వు తీసుకున్న తీర్మానాల లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నాశనం చేయటానికి, నీ అభిషేకాన్ని తుడిచిపెట్టడానికి దుష్టుడు రకరకాల తంత్రాలు పన్నుతూ ఉన్నాడు. మొదటి చెప్పండి, చింత ఎలాంటిదట? ఉయ్యాల వంటిది. రెండోది ఎలాంటిదట? చితి వంటిది. మూడోది ఏంటయ్యా అంటే మొండ్ల తుప్ప లాంటిదంట. మొండ్ల తుప్ప లాంటిది. ఏంటయ్యా అని అంటే మంచి నేలే, మంచి విత్తనమే పడింది, కానీ అది ఎదగటంలా. విత్తనం పడింది, ఎదగటం లేదు. కారణం ఏంటి అంటే అక్కడ ఒక ముళ్ళ తుప్ప ఉంది. ఇది చిగురించింది కానీ ఇది పైకి ఎదగటం లేదు. అణిగిపోతుంది, మరుగుజ్జుదానిలాగా ఉండిపోతుంది. ఉండి ఎండిపోయింది, ఆకులు రాలిపోయింది, అంతే ఎండిపోయిన మూడులా మిగిలిపోయింది, అంతే. అది ఎదగలేదు. కారణం ఏంటి అంటే ఈ రోజున అనేక మంది వాక్యంలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే మీ హృదయం, మీ ఆత్మీయ స్థితి ఇంకా బలపరచబడటం లేదు. కారణం ఏంటి? మీరు వాక్యం వినడం గొప్పతనం కాదు. వాక్యం ఎంత వింటున్నావు, వాక్యానుసారంగా నువ్వు ఎంత జీవిస్తున్నావు, ఎలాగ నీ హృదయం మార్చబడుతుంది, ఎలాగ తర్ఫీదు ఇవ్వబడుతుంది. మీ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏదైనా లోటు జరుగుతుందా, లేకపోతే మీరు తీసుకునే దాంట్లో ఏమైనా లోటు జరుగుతుందా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి. నా ఎదుగుదలలో ఎక్కడో తేడా వచ్చింది, నా నింపుదలలో ఎక్కడో తేడా వచ్చింది ప్రభువా. ఇది నా ప్రవర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదిగిన వారి యొక్క నడవడిక వేరుగా ఉంటుంది. ఎదిగిన వారి యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఎదిగిన వారి యొక్క జీవితం, వారి భవిష్యత్తు ప్రత్యేకంగా ఉంటుంది. ఆలోచించండి ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఇదిగో వాళ్ళు నేను తిట్టారు, నీకు కోపం రాలేదా అని ఎవరైనా మనల్ని అడిగితే కొందరు చెప్తారు, రావడం ఏంటి, 4 తన్నేళ్ళు అనిపించింది, వచ్చింది, ఎందుకులే అని ఊరుకున్నాను. నాకు గాని ఎక్కిందనుకో పడేస్తాను. ఇది ఆత్మలో నువ్వు ఎదగని మాట. వాళ్ళు నేను గసిరారు, నీకు కొట్టాలనిపించలేదా అని అడిగితే అనిపిస్తుంది, శరీరం కదా అనిపిస్తుంది, కానీ ప్రభువుని బట్టే, లేదంటే పోనీలే దేవుడే చూసుకుంటారు అని దేవునికి విడిచిపెట్టేశాను. నువ్వు ఎదిగిన దానికి సాదృశ్యం ఇది. బేబక్క మా ఇంటికి రాలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేదు. ఆ ఎదురుగుంటా ఉన్నవాళ్ళు, ఈ పక్కన ఉన్నవాళ్ళు, ఆ వెనకున్నవాళ్ళు, వారి దగ్గరికి వెళ్ళింది బేబక్క. అక్కడి వరకు అయితే పర్వాలేదు. మాకు డబ్బు లేదని, డబ్బు గలవడం కాదు కదా. పిచ్చిదాన్నా, నీ డబ్బు నాకు మార్గంగా వేస్తావా? దాని మీద నేను నడిచొస్తానా? డబ్బుతో పుట్టలేదు,
డబ్బుతో వెళ్ళం పరలోకానికి. ఎదిగి ఎదగని మాటలు ఇవి. అమ్మ మీ ఇంట్లో కూటం పెడతాను, మా ఇంట్లో కూటం పెట్టద్దక్క, దయచేసి మా ఇంట్లో కూటం పెట్టద్దు. ఏమ్మా మీరు రావద్దు, కొంతకాలం విశ్రాంతి తీసుకోండి. మీరు బాగుంటే మేము బాగున్నట్లే. మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు విశ్రాంతి తీసుకోండి అక్క, మీరు ఎక్కడున్నా మా కొరకు ప్రార్థన చేస్తారు. అది ఎదిగిన వారి యొక్క మాట. అంటే ఇప్పుడు కోటాలు మానేమని కాదు, మాట విధానం, ఆలోచించే విధానం నేను చెప్తున్నాను. ఎదిగిన వాని యొక్క ఆలోచన, ఎదగని వాని యొక్క ఆలోచన. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటే నీకు 50 ఏళ్ళు వచ్చినా, నువ్వు రక్షించబడి 20 ఏళ్ళైనా, నువ్వు రక్షించబడి 10 ఏళ్ళైనా, నువ్వు రక్షించబడి 15 ఏళ్ళైనా, ఇంకా 1వ తరగతి పిల్లలు ఆలోచించినట్టే ఒకవేళ ఆలోచిస్తున్నావేమో. నీ ఆలోచన విధానం మార్చుకో. ముళ్ళ తొప్పలు కొన్ని లోకానుసరమైన ఆలోచనలు, లోకానుసరమైన ఆ ఉద్దేశాలు, లోకానుసరమైన ఇహలోక సౌందర్యానికి సంబంధించిన కోరికలు, అవన్నీ కూడా ముళ్ళ తుప్పల్లాగానే పనిచేస్తుంటాయి. కొంతమంది జీవితంలో చింతలు, వేదనలు, శ్రమలు, శోధనలు ముళ్ళ తుప్పల్లాగా పనిచేస్తాయి. ఈ 2 ముళ్ళ తుప్పలకు సంబంధించిందే ఐహిక విచారాలు, ఇహలోక కోరికలు. ఈ 2 కూడా ముళ్ళ తుప్పలే. ఒకవేళ అక్కడే నువ్వు ఎదగకంట ఆగిపోతున్నావేమో, బక్క చిక్కిపోతున్నావేమో, ఒక్కసారి ఆలోచన చే ప్రియమైన దేవుని బిడ్డ. నేల మంచిదే, సారవంతమైనదే, విత్తనము మంచిదే, ఫలభరితమైనదే. కానీ నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే ముళ్ళ తుప్పల మధ్యన మిగిలిపోతుంది ఆ విత్తనం. నువ్వు తింటూ నువ్వు ఎవరో ఆకలి అని తెలిసిందే, గబుక్కున నీ కంచంలోది పట్టుకెళ్ళి ఒక ముద్ద పెట్టాలి అని అనిపిస్తుంది. అది నీ ఎదుగుదలకు సూచన. లేదు ఆడు పక్కకి వెళ్ళిపోతే ఆడిది కూడా నేనే తినేస్తాను, అది నువ్వు ఎదగని దానికి సూచన. నువ్వు ఎదగకపోతే నిన్ను పరిపాలించేవాడు సాతానే. రోజు వెళ్ళిపోతుంది అనుకోవద్దు, పూట గడిచిపోతుంది అనుకోవద్దు. నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయకపోతే ఓ సర్ప సంతానమా అని పిలిచాడు బాప్తిస్మిచ్చి యోహాను. పాముకు పిల్లమై బ్రతుకుతావా? ఆనాడు ఆదామును కూడా మోసపుచ్చింది ఆ పామే, ఆ దుష్టుడే. ఆ తిండి గురించే ఎదుర్కొంటే పెట్టాడు, ఆ బలహీనత ఎదుర్కొంటే పెట్టాడు. ఆదాము నాశనమైపోవడానికి, ఈ భూమి మీదకి శాపం తీసుకురావడానికి ఆధారమైపోయాడు. అపవాది దానికి లొంగిపోయాడు, దానికి అవకాశం ఇచ్చాడు. ఆదాం, 2వ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత అదే శోధనతో ప్రారంభించాడు దుష్టుడు. కానీ 2వ ఆదాము ఊరుకోలేదు, 2వ ఆదాము మౌనంగా ఉండలేదు. వాక్యంతో చెదరగొట్టాడు, వాక్యాన్ని చెప్పి ఖండించాడు, సాతాను బెదిరిపోయేలాగా చేశాడు. ఈరోజు నువ్వైనా నేనైనా అంతే. దేవుని వాక్యాన్ని పలుమార్లు పలకరిస్తున్నప్పుడు నీ చింత నీ దగ్గర ఉండదు. నేను చెప్తున్నాను మరొకసారి, తేనెలు ప్రవహించే, పాలు తేనెలు ప్రవహించే దేశమును నీకిచ్చును. పాలు తేనెలు ప్రవహించే దేశమును నీకిచ్చును. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు హల్లెలూయా, హల్లెలూయా. చింత మొట్టమొదట చెప్పండి, ఉయ్యాల వంటిది చింత, చితి వంటిది చింత, మొండ్ల తుప్ప వంటిది. 4వది చింత పాపంతో సమానమైపోయింది. ఎందుకు అని అంటే మేలైనది చేయనెరిగి చేయకపోవటం వలన పాపం. ఎందుకయ్యా అనంటే నిన్ను గురించి చింతపడుతున్నాను కదా, నేను నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. మరలా నువ్వు చింతపడుతూ ఉంటే నేను అది తట్టుకోలేను. నేను చేతకాని వాడనా? దేవాది దేవుడు అడుగుతున్నాడు. చూడండి 1 పేతురు అందులో రాస్తుంది చూడండి. నేను చివరికి వచ్చేస్తున్నాను. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం.
ఆ, ఆ, ఆ. చాలమ్మా. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. యావత్తా కొద్దిగా? అమ్మా గట్టి చెప్పండి, ఇంకా గట్టిగా, గట్టిగా. మీరు గట్టిగా చెప్పకపోతే కొద్దిగా మీ లోపల ఉండిపోద్ది. అందుకని మీరు కొంచెం మోస్తాను అంటే మీరు చెప్పకండి, ప్రభువా నువ్వు కొద్దిగా మోయి నేను కొద్దిగా మోస్తాను అన్నవాళ్ళు మాత్రం యావత్ యావత్ అనండి. ప్రభు మొత్తం నీ మీదే వేస్తున్నాను అన్నవాళ్ళు నోటితో పరిపూర్ణంగా యావత్తు అనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చింత యావత్తు నా మీద వేడి. ఎందుకు భయపడుతున్నావు? బండి ఎక్కాను, మన యజమానుడు బండి నడుపుతూ ఉంటాడు. కుడికి తిప్పు నాయనా, ఎడమకి తిప్పు, వెనక్కెళ్ళు, ముందుకురా అని అంటామా మనం? నడుపుకునేది ఆయన. హాయిగా కూర్చొని ఒక సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతూ ఉంటాం, రోడ్డు మర్చిపోయి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కారణం, నడుపుతున్న ఆయన ఎవరు? మన యజమానుడు. మన యజమానుడు. బండి మీద వెళ్తుంటాం అనుకోండి, ఒక చిన్న గొయ్య లేకపోతే చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి, ధమ్మని గబుక్కున మాకు కళ్ళు కనపడకో, లేకపోతే ఎదురుగుంటా కారులు ఫోకస్ మా కళ్ళ మీద కొట్టో, ఆ చిన్న గొయ్యలో బండి గబుక్కున పడింది అనుకోండి, అన్నయ్య సడన్ బ్రేక్ వేసి అయ్యో అబ్బా దేవా అనేవారు. నాకు కరాలు మనిపోయేది మనసులో. ఏమండి ఇరుకు పట్టిందా ఏమన్నా? ఏమండి మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా? అనేవారు. దేవా దేవా ఏమండి మంచినీళ్ళు తేనా ఎవరినైనా అడిగి, మీకేమన్నా అయిందా అంటే 5 నిమిషాలకు నెమ్మదిపడి, కాదమ్మాయి మీకేమైనా అయిందా? ఎందుకంటే L2 నాకు ఫ్రాక్చర్ అయింది కదా, వెన్నుపూస ఇట్లా చిక్లింది. గతుకుల్లో డాక్టర్ ఆయనకే చెప్పాడు, ఆవిడ డ్రైవ్ చేసుకుని వెళ్తే పర్వాలేదు కానీ వెనకాతల సీట్లో ఆవిడ కూర్చుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గతుకు తగిలినా ఇది ఇట్లా కదిలి ఇలాగవుతూ ఉంటుందంట, ఇలా కదిలి ఇలాగవుతూ ఉంటుందండి అని ఆయనకి చెప్పారు. ఇంక ఈ మనసులో అది ఉండిపోయి, నీకేమైనా అయిందా అనేవారు. కాదండి నా గురించి ఆపారా మీ గురించి ఆపారా అని అంటే, చెప్పమ్మాయి ఏ బాధ చెప్పవు, బాగుందంటావు, ఎప్పుడు దెబ్బ తగిలిందా ఒకసారి దిగి నిలబడతావా, కాసేపు ఆగుతాను పర్వాలేదు అంటారు. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ నొప్పంతా ఎవరి గురించి? దెబ్బ తగిలిందే, నాకేమన్నా తగిలిందా? ఏమన్నా తగిలిందా? తగల్లా, నాకు నిజంగానే తగల్లా. కానీ నొప్పి ఎవరు అనుభవిస్తున్నారు? అన్నయ్య అనుభవిస్తున్నారు. ఏ కొద్ది కాలం నాతో ఉన్న అన్నయ్య నొప్పి తగలకంటేనే విలవిల్లాడారే. కృపగల దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి, చేతులతో బొమ్మను తయారు చేసుకొని భూమి మీదకు ఒక మంచి కుటుంబంలోనికి పంపించి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, రూపుదిద్ది, రంగుదిద్ది, భవిష్యత్తును దిద్ది, కుటుంబాన్ని దిద్ది అందులోకి పంపించిన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ నొప్పులు ఆయనకు తెలీదా? నీ బాధ ఆయనకు తెలీదా? నీ చింత ఆయనకు తెలీదా? నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చేసిన వాడమ్మా ఆయన. నిన్ను పంపినాడు పరలోకంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోలే, నీతో పాటు భూమి మీదకి వచ్చేసాడు. నీతో పాటు భూమి మీదకి వచ్చేసాడు. నీలోకి తొంగి చూస్తున్నాడు. నువ్వు దుఃఖపడుతున్నావు కదమ్మా, నువ్వు నలిగిపోతున్నావు కదమ్మా, వేదన చెందుతున్నావు కదమ్మా, తీసివేయబడుతుంది. విత్తుటకు నాటుటకు నీరు కట్టు ఫలింపబడుటకు ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని మనం చూస్తాం. విశ్వాసులమైన మనము
నిరీక్షించడమే మన చింత. ఈ లోకపు మనుషులే మన బాధను చూసి తట్టుకోలేకపోతుంటే దేవాది దేవుడు చూస్తూ ఊరుకునేవాడా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఆఖరి మాటను చెప్తాను. దేవుని ప్రేమను శంకించటం అంట. దేవుని ప్రేమను శంకించటం, ఆయన అనుమానించటం అంట. నువ్వు చేస్తావా చేయవా? అందులో అవిశ్వాసానికి దారి తీసేస్తూ ఉంటామట. ఇటువంటి విషయాలన్నీ చింత పడటంలో ఉన్నాయి. సాతాను సింహాసనం వేసుకుని మన నెత్తి మీద కూర్చొని, నువ్వు పైకి లెగద్దు, పైకి చూడొద్దు, నేను నీ మీద కూర్చొని ఏలుబడి చేస్తానని అంటుంటే, ఆడు వంగదీసే కొద్దీ లొంగదీసే కొద్దీ ఇంకా నువ్వు వంగిపోయి, ఇంకా నువ్వు వంగిపోతే నీ రక్షణకు విలువే ఉంది. నిన్ను రక్షించిన రక్షణకర్త ఉద్దేశానికి విలువేముంది? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి లక్ష్యాన్ని నాశనం చేయటానికి అపవాది శోధన తీసుకొస్తే యేసయ్య అంటున్నాడు, ఏ సాతానా, యాపిల్ పళ్ళు చూపించినట్టు, ద్రాక్ష పళ్ళు చూపించినట్టు రాళ్లను చూపించి నా కొరకు చేసుకోమంటున్నావే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా కొరకు కాదు, నా బిడ్డల కొరకు అని చెప్పలే, లోపలదే. కానీ అంటున్నాడు, ఏ మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోటి మాట వలన బ్రతుకుతాడు. ప్రకాశవంతమైన తేజస్సుతో, దద్దరిల్లే మాటతో సాతాను నోరు మూయించాడు. వాడు వెతుకుతున్నాడు ఇంకోటి ఏం చేయాలా అని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, ఏంటి చింత 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 అని అనుకుంటున్నావు? ఒకసారి ఒక 15 రోజుల క్రితం నేను వస్తూ ఉంటుండగా బండిలో పెట్రోల్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళిన బిడ్డలు ఒక మంచి స్థలంలో కూర్చోపెట్టి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు. అది పక్కన గోదావరి నది, ఈ ప్రక్కన ఒక 3 ఆడవాళ్ళు కూర్చున్నారు. చాలామంది ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ ఒక ఆడావిడి పంజాబీ డ్రెస్ వేసుకుని, ఒక 40 చిల్లర ఉంటుంది ఆవిడకి, కూర్చున్న ఆవిడ చిన్న చిన్న రాళ్ళు ఆ నదిలో వేస్తూ ఇసురుతూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అని అంటే, ఆవిడ అంటుంది, ఏమండి మటన్ తీసుకురండి మీకు వండుతాను, పెద్దోడికి చికెన్ తీసుకురండి వండుతాను అని చెప్పి ఆ రాళ్ళు విసురుతూ మాట్లాడుతూ ఉంది. నేను ఇలా కూర్చొని ఇటు తిరిగేసరికి ఒక 3 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఒక ఆవిడ అంటుంది, ఏమోనండి బాబోయ్, మా ఆయన గారితో చాలా బాబోయ్ చెత్త అనుభవిస్తున్నానండి బాబు, షుగరు ఎక్కువైపోయిందండి నాకు బాబాయ్, నరకం చూస్తున్నానండి బాబోయ్, అలాంటి భర్త ఎవరికి ఉండరండి బాబోయ్, ఉండకూడదండి బాబోయ్ అన్నాను. ఆ పక్కన ఆవిడంది, ఏమండి మంచోడు కదండి, మంచోడేనండి, ఏ అలవాట్లు లేవండి, మరి ఏంటండి అంటే, ఇదిగోండి ఈ చింత అని చెప్పింది ఆవిడ. అవునండి బాబోయ్, నాకు మా ఆయన గారు గొడవ లేదు కానండి బాబు, నా కొడుకు బాబోయ్, నా కొడుకులాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి బాబోయ్, బాధ్యత లేదండి. 4 ఆడపిల్లల తర్వాత ఆ కొడుకు కోసం ఉంచుకున్నానండి, పుట్టాడండి కానీ దూరవాసుడు అయిపోయాడండి. 4 ఆడపిల్లల్ని ఎలా పెంచుతానండి, ఎలా పెళ్ళిళ్ళు చేస్తానండి, వయసు వచ్చిందండి, ఒక పనికి వెళ్ళండి, రూపాయి తేడండి, నా భర్త రెక్కలు ఏమైపోవాలండి, ఆ బాధ ఇంత అంతా కాదండి, నాకు బీపీ ఎక్కువైపోతుందండి ఈ గొడవకి అని చెప్పింది. ఈవిడంది, ఏమో బాబాయ్, భర్త పిల్లలు దేవుడిచ్చిన భాగ్యాలు బాబాయ్, నాకు అందరూ ఓకే, కానీ మా అత్తగారు ఉంది చూడు బాబాయ్, గోతులోది అస్సలు పడలేము బాబాయ్, తిట్టుకోకండి అత్తగారులు ఎవరైనా ఉంటే ఇక్కడ, అలాగే అంది. పడలేను బాబాయ్, చచ్చిపోతున్నాము అంటే, ఏమీ అత్తగారు చచ్చిపోలేదా అని అడుగుతున్నారు వీళ్ళిద్దరు. అంటే చచ్చిపోలేదు బాబాయ్, నా సావు చూస్తుంది అమ్మాయి, నా సావు చూస్తుంది. ఏమ్మా అని అంటే, హార్ట్ అటాకు,
నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ బుల్లేని డాక్టర్ గారు అన్నారు, ఈసారి వస్తే బతకవమ్మా అని చెప్పాడు. మా అత్తకు దండం పెట్టేస్తున్నాను, అమ్మ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నేను బతుకుతాను అంటున్నాను. ఏం చేయనండి బాబు, రాల్చి రంపాను కోసేస్తుంది అంతే అన్నారు. వీళ్ళు ముగ్గురు, అయ్యి బాబోయ్ ఏ అతను లేటో బాబోయ్ ముగ్గురు అనుకుంటున్నారు. అటు నుంచి ఇటు తిరిగాను. ఈవిడ వంక చూసేసరికి వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. తొందరగా వచ్చేయండి, మరి మనం పార్కుకి వెళ్ళాలి కదా. ఒరే పెద్దోడా నువ్వు రెడ్ టీషర్ట్ వేసుకోరా, ఒరే చిన్నోడా నువ్వు అన్నయ్య మొన్న వేసుకున్నాడు చూడు బ్లూ టీషర్ట్ అది వేసుకోరా, మనము వెళ్దాం. ఏమండి కార్ తీయండి, ఏమండి కార్ తీయండి తొందరగా వెళ్ళిపోదాము టైం అయిపోతుంది అంటుంది. ఆవిడ బాగానే ఉంది కానీ ఎందుకు అలా మాట్లాడుతుంది నాకు అర్థం కాల. ఇలా చేసాను, ఆమె కాలు మీద ఇలా చేసి అమ్మా అన్నాను అని ఇలా తుళ్ళుపడినట్టుగా లేసి చెప్పండి ఏంటండి అంటుంది. నీ పేరేంట్రా? పద్మావతి అండి అని. ఏం చదువుకున్నానన్నా? MBA చేశానండి అని. మీ భర్త ఏదో బ్యాంక్ చెప్పింది మేనేజర్ అండి అని. మీ ఇద్దరు పిల్లలు బీటెక్లోకి వస్తాడండి చిన్న బాబు, ఎంటెక్ చేస్తున్నాడండి పెద్ద బాబు. మా ఫ్యామిలీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది అనండి. అలాగా అమ్మా అని అంటే, ఇగో మా చిన్నోడు ఇప్పుడే బయటికి వెళ్తానంటున్నాడు, వద్దని చెప్తున్నానండి, కొంచెం మీరు చెప్పరా వచ్చేయమని అంటుంది. మళ్ళీ సడన్గా మళ్ళా చెయ్యేసాను. వేస్తే అప్పుడు అదేంటి మా చిన్నబాబు అస్సలు నన్ను వదిలిపెట్టాడండి, చాలా ఇష్టం అండి, మమ్మీ 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 అంటాడు. పోనీ మా పెద్ద బాబు కూడా వదిలిపెట్టాడంటే నేను అన్నాను, డాడీ కొడుకొకళ్ళు మమ్మీ కొడుకొకళ్ళు అంటే ఏమోనండి నాకు తెలియదు కానీ మమ్మీ కొడుకులే ఇద్దరు కూడా, అలాగని డాడీని వదిలిపెట్టరు, డాడీ కొడుకులు కూడా. మేము నలుగురు పెద్ద ప్రపంచం అండి, పెద్ద ప్రపంచం, ఈ లోకంతో మాకు పని లేదండి అన్నాను. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడే మటన్ తీసుకురమ్మన్నాను ఇన్ని, కొంచెం మీరు చెప్పండి మటన్ తీసుకురండి, కర్రీ చేయండి అని చెప్పి కర్రీ చేస్తానండి అని చెప్తుంటే ఏంటి ఇలా చిన్నపిల్లగా పెద్ద పిల్లగా అయిపోతూ ఉంది ఈవిడే అని మెల్లగా అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే చివరికి తన తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు, పెద్దమ్మ పెదనాన్న పెంచారు, చదివించారు, పెళ్లి చేశారు. పెళ్లి చేశాక పెద్దమ్మ చనిపోయింది, మరి పెదనాన్న ఉన్నారో లేదో తెలీదు. పెళ్ళైన తర్వాత ఆ భర్త అందరి మీద పెట్టుకుని పెంచుకున్నాడట ఈ భార్యని, చాలా బాగా చూసుకున్నాడట. భార్య పిల్లలు చాలా చక్కగా, అదొక అందమైన ప్రపంచం, అందమైన ప్రపంచం, ఏది లోటు లేదు, ఏది తక్కువ కాలేదు, అంత బాగా ఉంది. అలాగా ఉన్న వారికి క్రిందటి సంవత్సరం కరోనా అటాక్ అయిందంటండి. నలుగురికి అటాక్ అయిందంట. నలుగురు కరోనాతో నిండిపోయి క్వారంటైన్కి వెళ్ళిపోయారంట. ఆమె చెప్తుంది, నన్ను ఒక రూమ్లో పెట్టారండి, మా వారిని ఒక రూమ్లో, మా పిల్లల్ని ఎక్కడెక్కడ పెట్టారో అది పెద్ద క్యాంపస్ అండి పెట్టారు. కానీ నాకు బాగా నేను బయటకు వచ్చి నా భర్తని నా పిల్లల్ని గబగబా వెతుక్కుంటూ ఉంటే రిజిస్టర్లో రాసుంది నీ భర్త నీ పిల్లలు చనిపోయారు అని. నేను ఎవరి కొరకు బ్రతకాలండి? ఆ ముగ్గురు చనిపోయారు, నేను కూడా చనిపోతే బాగుండు కదండి, కానీ ఎందుకు బ్రతుకున్నాను? నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? పెద్ద ఇల్లు కట్టుకున్నామండి మేము, ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదండి నాకు, ఇక్కడ ప్రశాంతంగా ఉందండి అని మా పెద్దోడు కనపడతా ఉంటాడండి ఇక్కడ, మా చిన్నోడు కూడా వస్తుంటాడండి, మమ్మీ మమ్మీ అనుకుని వస్తుంటాడండి. మా వారేమో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటారండి. అందుకే ఇక్కడే బాగుందండి, అందుకని ఇక్కడ ఉన్నాను. ఈయనకి మటన్ అంటే బాగా ఇష్టం ఉండండి, నేను నాన్ వెజ్ అయితే తింటానండి, కానీ ఆయనకి మటన్ అంటే ఇష్టం, అందుకే తెచ్చుకోమని నన్ను వెళ్ళారండి. ముందుదంతా మెచ్యూరిటీలో చెప్పింది, తర్వాతంతా పిచ్చితనంలో చెప్పింది. మధ్య మధ్యలో అలా మారిపోతూ ఉంది. ఈ లోపల ఆ గుడి పూజారి గారు వచ్చారు అక్కడికి, ప్రసాదం పట్టుకుని వచ్చి, నాన్న నాకు పెట్టవా, నాన్న నాకు పెట్టవా అంటే పెట్టింది. ఆ పూజారి గారు చెప్తున్నారు, అమ్మా ఆమె చెప్పిందంత వాస్తవం, బాగా బతుకున్న జీవితం ఆవిడది. అవాంతరంగా ఈ కరోనాలో కుటుంబం కొట్టుకెళ్ళిపోయింది.
ఇక్కడే కూర్చుంటుంది. పిచ్చి తల్లి ఇంటికి రమ్మంటే రానంటది. ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చినా తిన్నంటది. ఈ ప్రసాదం తినే బ్రతుకుతుంది. వయసులో ఉంది. లోకం ఏం చేస్తుందని గర్భగుడిలో పడుకోబెట్టి నేను వెళ్తుంటానమ్మా. ఉదయం రాగానే నేను వచ్చే వరకు ఆ లోపలే కూర్చొని ఉంటుంది. మరలా తలుపు తీయగానే వచ్చి బయట కూర్చుంటుంది. బట్టలు ఆ ఉన్న బట్టలే. ప్రియమైన దేవుని పెట్టారా, అప్పుడు ఈ ముగ్గురు అంటున్నారు, అమ్మో అన్నీ ఉండి అందరూ ఉండి ఈ చిన్నదానికే చింతని గుండె నొప్పి తెచ్చుకున్నాను, చింత అనుకుని షుగర్ తెచ్చుకున్నాను, చింత అనుకుని బియ్యం తెచ్చుకున్నాను. నీ బ్రతుకు చూస్తే గుండె ఆగిపోవాలి. ఎలా బతుకున్నావమ్మా? మా అన్నీ ఒక లెక్కలోనే కావు, మా అన్నీ ఒక లెక్కలోనే కావు. నేను తర్వాత అక్కడి నుంచి వచ్చేయటం జరిగిపోయింది. కానీ అలాంటి జనాంగం ఈ భూమి మీద ఎన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు కదా. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందని చింతపడుతున్నావు, కళ్ళలో గుచ్చుకోలేదని దేవుని స్తుతించు. నీ వేదనకి గురైపోద్దు, చింతకు గురైపోద్దు. ఆయన పాదాల దగ్గర పడేసి సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం ప్రేమైన సహోదరి సహోదరుడా. 5 నిమిషాలు ఈ ఊపిరిచ్చావు ప్రభు, బ్రతికే వాక్కునిచ్చావు ప్రభు. మమ్మల్ని కృంగదీస్తున్న సాతాన్ని పోషిస్తూ బ్రతుకుతున్నామయ్యా. గమనించండి, నీ సమస్య నీ దగ్గర నుంచి వెళ్ళటానికి